హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 4 ఫర్ యూ. మనం రివ్యూ ఇచ్చి చాలా రోజులైంది కదా! ఇప్పుడు 'డేర్ డెవిల్ బోర్న్ అగైన్' వెబ్ సిరీస్‌లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ యొక్క బ్రీఫ్ రివ్యూ చూద్దాం. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న మార్వెల్ ఫ్యాన్స్‌కి మంచి జెమ్ ఈ సిరీస్. అలానే ఈ సిరీస్ కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అంత ఫ్రెష్‌గా అనిపించింది. ఈ పెద్ద పెద్ద థ్రెట్స్‌ని మెయిన్ హీరోస్ చూసుకుంటే, ఈ స్ట్రీట్ లెవెల్ గొడవల్ని 'డేర్ డెవిల్' లాంటి హీరోస్ చూసుకుంటారు. యాహ్! ఎపిసోడ్స్ విషయానికొచ్చేస్తే మార్వెల్ స్టూడియోస్ యానిమేషన్ 'బ్రేవ్ న్యూ వరల్డ్' నుంచి చేంజ్ చేశారు. బట్ ఓల్డ్ యానిమేషనే బావుండేది. అది లేకపోయేసరికి ఏదో ఫీలింగ్ వస్తుంది. అండ్ ప్లాట్‌లోకి వచ్చేస్తే 'డేర్ డెవిల్' తన హ్యాపీ లైఫ్‌ని ఒక పక్క లాయర్‌గా అండ్ ఇంకో పక్క 'డేర్ డెవిల్‌గా' కొనసాగిస్తా ఉంటాడు. అండ్ అలాగే 'హెల్స్ కిచెన్‌లో' ఒక పర్సన్ 'డేర్ డెవిల్‌ని' మ్యానిప్యులేట్ చేసి హీరో ఫ్రెండ్‌ని అండ్ ఆ బార్‌లో ఉన్న వాళ్ళందరిని చంపేస్తాడు. ఎంత ట్రై చేసినా 'డేర్ డెవిల్' తన ఫ్రెండ్‌ని కాపాడలేకపోతాడు. సో, ఆ గిల్ట్‌తో తన 'డేర్ డెవిల్' సూట్‌ని అండ్ ఆ వర్క్‌ని వదిలేస్తాడు 'డేర్ డెవిల్'. అండ్ తర్వాత న్యూయార్క్ సిటీలో క్రైమ్ పెరిగిపోయి ఉండిద్ది. దానికి మళ్ళీ 'డేర్ డెవిల్' కావాలని అందరూ అనుకుంటా ఉంటారు. అదే టైమింగ్‌లో ఒక బ్రిలియంట్ షాట్‌తో కింగ్ పింగ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. తన వైఫ్ అయిన వెన్నిసా తన బిజినెస్‌ని హ్యాండిల్ చేస్తా ఉండిద్ది. తన అడాప్టెడ్ డాటర్‌ని కలిసి మంచి మనిషిగా మారానని చెప్తాడు. ఆ అడాప్టెడ్ డాటర్ ఎవరో కాదు, 'ఎకో' సిరీస్‌లోని మాయా లోపెజ్. సో, అలాగా తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం న్యూయార్క్‌ని బాగు చేయాలని అనుకుంటాడు కింగ్ పింగ్. అలానే మేయర్‌గా నామినేషన్ వేస్తాడు. సో, అదే టైమింగ్‌లో లైఫ్ టైమ్ జైల్ పనిష్మెంట్ వేస్తారు 'హెల్ కిచెన్స్‌లో' చంపేసిన పర్సన్‌కి. అండ్ మేయర్ అయిన తర్వాత 'డేర్ డెవిల్' అండ్ కింగ్ పిన్ ఒక డీల్‌కి వస్తారు. యాక్చువల్లీ ఇది మేయర్ అవ్వకముందు జరిగిద్ది. "నువ్వు మేయర్‌గా జాబ్‌లో ఇలాంటి తప్పులు చేసినా నేను దానికి ఎదురు నిలబడతా" అని 'డేర్ డెవిల్' అంటే, "నేను మేయర్ అయ్యాక నువ్వు ఎలాంటి సూట్స్ వేసుకొని తిరిగితే నేను ఒప్పుకోను" అని కింగ్ పిన్ డీల్ చేసుకుంటారు. సో, అదే టైమింగ్‌లో న్యూయార్క్‌లో క్రైమ్ ఎక్కువైద్ది. సో, అలానే మేయర్ అవుతాడు కూడా కింగ్ పిన్. అండ్ అదే టైమింగ్‌లో న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో ఒక సిట్యుయేషన్‌లో ఒక పోలీస్‌మాన్ చనిపోతారు, ఒక పర్సన్ వల్ల. సో, ఆ పర్సనే చేశారని చెప్పి న్యూయార్క్ పోలీస్ మొత్తం ఎదురు నిలబడిద్ది ఆ పర్సన్‌కి. అదే టైమింగ్‌లో మొత్తం తెలిసిన లాయర్ అయిన 'డేర్ డెవిల్' తన కేస్‌ని తీసుకొని వాదిద్దామని చూస్తాడు. బట్ ఇన్ డెప్త్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ పర్సన్ ఎవరో కాదు, వైట్ టైగర్ అని తెలిసిద్ది. సో, అలా అసలు ఆ సిట్యుయేషన్‌లో ఏం జరిగిందని తెలుసుకునే ప్రాసెస్‌లో పనిషర్ రిఫరెన్స్ ఇస్తారు ఒక టాటూ రూపంలో. అండ్ పనిషర్ పర్సన్స్‌ని కూడా కలుస్తాడు 'డేర్ డెవిల్'. సో, అలాగా 2 ఎపిసోడ్స్‌ని స్టార్ట్ చేశారు మార్వెల్. బట్ ఎంత చెప్పుకున్నా స్క్రీన్ ప్లే అండ్ ఆ క్యారెక్టర్స్‌ని చూపించడం గానీ, ఆ కలర్ గ్రేడేషన్ కానీ చాలా బాగా తీశారు ఈ సిరీస్‌లో. అండ్ మళ్ళీ మార్వెల్‌కి మంచి రోజులొచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ మార్వెల్ స్ట్రీట్ లెవెల్‌లో మాత్రం ఎప్పటికి తగ్గదు. అండ్ ఇలానే ఈ సిరీస్ కూడా చాలా బావుండిద్దని అనుకుంటున్నాను. మార్వెల్ స్ట్రీట్ లెవెల్స్ సిరీసెస్ ఎప్పుడు కూడా బానే ఉంటాయి. చాలా బాగుంటాయి. మంచి గ్రిప్పింగ్, మంచి స్టోరీస్‌తో చాలా బాగా ఉంటాయి. అండ్ అందరికీ కింగ్ పిన్నే విలన్ అని తెలుసు. బట్ ఆ విలన్‌ని ఎన్ని వేరియేషన్స్‌లో చూపిస్తారంటే అంత వేరియేషన్స్‌లో చూపిస్తారు ఈ స్ట్రీట్ లెవెల్‌లో. అండ్ దట్స్ ఇట్ గైస్. మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మూవీ సజెషన్స్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.